కాజు ఎక్కడికి బయలుదేరావు? నేను నీకోసమే వస్తున్నాను. అవునా అంకుల్? ఈ పెట్టేంటి? పాత మెటీరియల్ అంతా చదివేశాను అంకుల్. కొత్త మెటీరియల్ కొనుక్కోడానికి డబ్బులు లేవు. ఇవన్నీ అమ్మేసి కొనుక్కుందామని. ఇవి అమ్మేస్తావా? అమ్మితే ఎంత వస్తుంది? ఏం వస్తుంది అంకుల్? క్వార్టర్ వస్తుంది. క్వార్టర్లీ ఫినాన్షియల్ అనాలిసిస్ అని బుక్ ఉంది అంకుల్. ఆ బుక్ ఒకటే వస్తుంది అంకుల్. అబ్బా నేను ఆ బుక్ కొనిస్తాలేవయ్యా. పద బయటకు వెళ్దాం. సరే ఇవి లోపల పెట్టేసి వస్తాను అంకుల్. మా ఇంట్లో పెట్టొచ్చులేవయ్యా. పద. పర్లేదు అంకుల్, లోపల పెట్టేసి వచ్చేస్తాను అంకుల్. ఏముందయ్యా, మహా అయితే పుస్తకం తీసి చదివి మళ్ళా లోపల పెట్టేస్తారు. తీస్తేనే ప్రాబ్లం అంకుల్. నేను పైన పెట్టేసి వచ్చేస్తాను అంకుల్. ఆగాగు, ఇక్కడ రాసిందేంటి? బడ్ వైజర్. ఇది బీర్ల కంపెనీ అంకుల్. ఈ డబ్బా నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అంటే అంకుల్ ఇది నా డబ్బా కాదు అంకుల్. రోడ్డు మీద పడేసి ఉందంటే ఇది మెటీరియల్ పెట్టుకుంటే బాగుంటుందని తెచ్చుకున్నాను అంకుల్. నువ్వు కాబోయే కలెక్టర్వి, చెత్త డబ్బాలన్నీ ఏరుకొస్తావేంటి? పెట్టేసిరా, నీకు మంచి పెట్టి కొనిస్తా. ఓకే అంకుల్. పదండి అంకుల్. పద. అయ్యో బాబోయ్, ఈ ఇల్లు ఐఎస్ ఆఫీసర్ దా. దొరికామంటే దోలు తీర్పినట్టే. ఎస్కేప్ అయిపోదాం. అంకుల్ అంకుల్ నాకు అర్జెంట్ పని ఉంది అంకుల్. నేను తర్వాత కలుస్తాను అంకుల్. రావయ్యా, 5 నిమిషాల్లో వెళదు గానీ. పర్లేదు అంకుల్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా కలుస్తాను అంకుల్.